హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే కొన్ని కాయగూరలు కట్ చేసేటప్పుడు ఏంటంటే నల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట. అందులో మెయిన్‌గా వచ్చేసరికి ఏంటంటే వంకాయలు, అలాగే పొటాటోస్, ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి. మనం ఏంటంటే రెడీ వంట చేయడానికి ఏంటంటే కట్ చేసి పెట్టుకుంటాం. కొంతమంది వాటర్‌లో వేసి పెట్టుకున్నప్పటికీ కూడా నల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఇలా ఎందుకని అయిపోతూ ఉంటుంది. మళ్ళీ అది మనం కర్రీ చేసేటప్పటికి ఏంటంటే సరిగ్గా ఉండదు. అంటే ఉడకకుండా ఉంటాయి. ఒకవేళ ఉడికినప్పటికీ ఆ యొక్క టేస్ట్ అంటే దాని ఆ వెజిటబుల్స్ యొక్క ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది పాడైపోతూ ఉంటుందనమాట. మీకు ఎటువంటి ఎన్ని మసాలాలు వేసినా, ఎంత రుచిగా చేసినా సరే మీకు ఆ టేస్ట్ అనేది రాదు. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే మీరు ఈ ముక్కలనేవి బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి గదా! వంకాయలు గూడా ఏంటంటే బాగా నల్లగా అయిపోవడం, టేస్ట్ మారిపోవడం, కండ్ర కట్టేయడం అంటూ ఉంటారు కదా! సో, ఇట్లాంటివి అవుతూ ఉంటాయన్నమాట. అయితే దీనివల్ల మీరు చాలా అంటే కట్ చేసేటప్పుడు వాటర్‌లో ఏసేటప్పుడు కొంతమంది సాల్ట్ ఏస్తూ ఉంటారు. కొంతమంది పసుపేస్తూ ఉంటారు. అయినా సరే మీకు మంచి రిజల్ట్ కనిపించదనమాట. సో, ఇలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? అందుకని ఒక మంచి టిప్ అయితే ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇలా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు అంటే ఏవైతే త్వరగా కట్ చేసిన వెంటనే నల్లగా అయిపోతాయి అనుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ టిప్ యూజ్ అవుతుందనమాట. మీరు ఒక వాటర్ తీసుకోండి. వాటర్‌లోని ఈ లెమన్ మీ అందరికి ఐడియా ఉంటుంది కదా! కొంచెం జ్యూస్ ఎక్కువ ఉన్న లెమన్ అయితే తీసుకోండి. మరి కాయ లాంటిదైతే తీసుకోవద్దు. కొంచెం పండినటువంటిది బాగా యెల్లో కలర్‌లో ఉన్నది తీసుకొని కట్ చేసి మీరు ఎక్కువ మోతాదులో కట్ చేయాలనుకుంటున్నారనుకోండి వెజిటబుల్స్ ఒక 2 చెక్కలు వేసేసుకోండి పిండేసి. లేదు ఒకటే అనుకున్నారనుకోండి, ఒక చెక్క అనేది పిండుకోండి. ఈ పిండుకున్న తర్వాత ఆ వాటర్ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు ఈ కట్ చేసిన వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆ లెమన్ వాటర్‌లో వేసుకున్నట్లయితే దానికి ఎటువంటి నల్లదనం అంటే దానికి ఎటువంటి జెర్మ్స్ ఫార్మ్ అవ్వవు, బాక్టీరియా ఉండదు. అండ్ దాని మీద ఉన్న ఈ నల్లదనం కూడా పోతుందనమాట. అండ్ జిగురులాగా ఏర్పడడం గానీ, లేకపోతే వెజిటబుల్స్‌లో ఉన్న మెయిన్ ప్రోటీన్స్ గాని ఏవైతే ఉన్నాయో అవి పాడవడం గాని ఇలాంటివి ఏమి కూడా అవ్వవన్నమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ లెమన్ మనందరం కూడా ఇష్టపడుతూ ఉంటాం కదా! కర్రీస్‌లో వేసుకుంటూ కూడా ఉంటారు. కాబట్టి మీకు ఎటువంటి టేస్ట్ కూడా పోదు. అండ్ దాని ఒరిజినల్ టేస్ట్ కూడా మీకు అలానే ఉంటుంది. సో, ఈసారి నుంచి ఏంటంటే ఇలాగ మీరు కాయగూరలు నల్లగా అయిపోతున్నాయి, లేకపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది, ఎంత రుచిగా చేసినా సరే టేస్ట్ బాగోవడం లేదు అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతా ఉన్నారో ఈ చిన్న చిట్కా గనుక మీరు యూజ్ చేసినట్లయితే సో, మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇలా ఏమంటారు ఇలా చిన్న చిన్న చిట్కాలు మన వంటింట్లోనే ఏవైతే ఉన్నాయో వాటిని పాటించినట్లయితే మంచి రిజల్ట్ కూడా కనిపిస్తాయన్నమాట. సో, మీకు ఈ చిట్కాలన్నీ కూడా బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎటువంటి దానికైనా చిట్కాలు కావాలనుకున్న హెల్త్‌కి సంబంధించి కానీ, లేకపోతే బ్యూటీనెస్‌కి సంబంధించి కానీ, లేకపోతే ఇలాంటి వంటింటికి సంబంధించి కానీ ఎటువంటి చిట్కాలు కావాలన్నా మాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. డెఫినెట్‌గా మీకు ఆన్సర్ చేయడానికైతే మేము ట్రై చేస్తామన్నమాట. సో, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.